జమ్మూ కాశ్మీర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దాంతో పాటుగా కాత్రా శ్రీనగర్ మధ్య బుల్లెట్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ దీన్ని కూడా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ జెండా చేతబూని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నడుస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గా ఈ చినాబ్ బ్రిడ్జ్ ని చెప్తున్నారు. కొంకణ్ రైల్వే దీని నిర్మాణం మొత్తం చేపట్టింది. కొంకణ్ రైల్వే మనందరికీ తెలిసిందే, ఎందుకంటే భారీ టన్నెల్స్ అదేవిధంగా ఎలివేటెడ్ రైల్వే లైన్స్ నిర్మించడంలో కూడా కొంకణ్ రైల్వే చాలా ప్రత్యేకమైంది. కొంకణ్ రైల్వే పరిధిలోనే భారీగా ఈ సొరంగ మార్గాలు కానీ అటు ఎలివేటెడ్ రైల్వే లైన్స్ కానీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అటువంటి ప్రతిష్టాత్మక కొంకణ్ రైల్వే ఈ చినాబ్ బ్రిడ్జ్ తో పాటు USBRL గా ఈ రైల్వే లైన్ మొత్తాన్ని చెప్తున్నారు. ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకింగ్ ప్రాజెక్ట్ గా దీన్ని చెప్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ డిస్టెన్స్ కూడా భారీగా తగ్గబోతోంది. అటు శ్రీనగర్, బారాముల్లా, ఉధంపూర్ ఈ మూడు కూడా పర్యాటక ప్రదేశాలు. అదేవిధంగా శ్రీనగర్ నుంచి కాత్రా ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం రైల్వే లైన్ అందుబాటులోకి రావడం ద్వారా జమ్మూ కాశ్మీర్ని రెస్ట్ ఆఫ్ ఇండియాతో అనుసంధానం చేసే దిశగా కూడా ఈ భారీ ప్రాజెక్ట్ని చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్గా చెప్తున్నారు. ఐఫిల్ టవర్ ఎత్తు కంటే కూడా చినాబ్ నది నుంచి ఈ రైలు వంతెన ఉండే ఎత్తు చాలా ఎక్కువ, ఇంచుమించుగా 30 మీటర్ల వరకు ఎత్తు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా 13 కిలోమీటర్ల భారీ టన్నెల్ కూడా ఈ రైల్వే లైన్లో ఉండబోతోంది. అటు మనం కొంకణ్ రైల్వే పరిధిలో ఇలాంటి ఒక టన్నెల్ మార్గాల్ని మనం పెద్దగా చూస్తుంటాం. అటువంటిది దానికంటే కూడా ప్రపంచం మొత్తం ఇండియా పరిధిలోనే 13 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ మార్గాన్ని కూడా ఈ రైల్వే లైన్లో కూడా ఉండబోతోంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో ఈ భారీ రైల్వే లైన్ని ప్రారంభించారు. అటు శ్రీనగర్ కాత్రా మధ్య రైల్ని కూడా జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని. చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రారంభించారు. అలాగే అంజీ కేబుల్ బ్రిడ్జ్ కూడా జాతికి అంకితం చేశారు. కేబుల్ బ్రిడ్జ్ ప్రధానంగా మనం ఇండియాలో చాలా చోట్ల చూస్తాం, కానీ అది కేవలం రోడ్డు మార్గం. ఇది మాత్రం మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్, అది కూడా రైలు మార్గంగా ఈ అంజీ కేబుల్ బ్రిడ్జ్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అత్యంత దుర్లభమైన ప్రాంతం అటు శివాలిక్ శ్రేణులు కానీ ఈ పిర్పంజల్ పర్వత శ్రేణులు కానీ వీటన్నింటినీ కలుపుతూ భారీ టన్నెల్స్, ఎలివేటెడ్ మార్గాల ద్వారా రైల్వే లైన్ ద్వారా కశ్మీర్ లోయకు రైలు నడపడం అనేది శతాబ్దం కిందటి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళిక. కశ్మీరీల చిరకాల స్వప్నం కూడా ఇది. ఎట్టకేలకు ఈ కల సాకారమైంది. కత్రా నుంచి శ్రీనగర్కి వందే భారత్ రైలును జెండా ఊపడం ద్వారా ఈ కలను సాకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ రైలు ప్రారంభంతో కాత్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలకు తగ్గుతుంది. కశ్మీర్ని భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను నిర్మించింది. నదికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ వంతెన. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం 1,486 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డు చైనాలోని బైపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉండేది. ఆ రికార్డ్ని చినాబ్ రైల్ బ్రిడ్జ్ అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని నిర్మించింది కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్. బలమైన ఈదురు గాలులు, భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని డిజైన్ చేశారు. IIT, DRDO, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి అనేక అంతర్జాతీయ సంస్థలు చినాబ్ వంతెన నిర్మాణానికి సహకరించాయి. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో 25,000 టన్నులకు పైగా ఉక్కు, 46,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు. ఈ వంతెన కేవలం ఇంజనీరింగ్ ఘనత మాత్రమే కాదు, దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా పేర్కొంటోంది ఇండియన్ రైల్వే. కేవలం చినాబ్ బ్రిడ్జో లేదంటే అంజీ బ్రిడ్జ్ ఈ రెండు మాత్రమే కాకుండా మొత్తానికి ఈ శ్రీనగర్, బారాముల్లా,
ఉదంపూర్ రైల్వే లైన్, ఈ మొత్తం నెట్వర్క్ మొత్తం కూడా ఒక ఇంజనీరింగ్ మార్వెల్గా చెప్పుకోవచ్చు. ఒకవైపు భారీ టన్నెల్స్ ఉంటాయి, మరోవైపు ఉపరితలం పైన నడిచే రైల్వే లైన్గా ఇది ప్రసిద్ధి చెందబోతోంది.